ఆప్కి అదాలత్లో మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా సింగర్ అయిన హిమేష్ రేషమయ్య గారి మీదున్న ఆరోపణ. ఈయన ఎప్పుడూ కూడా తొందరపడుతూ ఉంటారు. హిమేష్ గారు, నేనేం విన్నానంటే మీరు మీ చిన్నప్పుడు మిమ్మల్ని చదువుకోమని మిమ్మల్ని స్కూల్కి పంపిస్తే మీరు మ్యూజిక్లో పైకి రావాలని అనుకున్నారు. మీ చిన్నతనంలోనే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరుకున్నారా? యాక్చువల్గా నేను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. నాకు నా ఫ్యామిలీలో కూడా ఇంత స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు, మీ ముందు ఫీల్ అవుతున్నాను. తర్వాత నేను మీ స్ట్రెస్ తగ్గించడానికి మళ్ళీ ప్రశ్న అడగనా? 13 ఏళ్ళు అన్నది ఆడుకోవడం అలాగే తినడం వయసు. అవును. కానీ మీరు ఆ వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని అనుకున్నారు. నిజం ఏమిటంటే నేను మ్యూజిక్లో ఏమైనా సాధించాలనుకున్నాను. దానికి మా నాన్నగారు ఎంతో సపోర్ట్ చేశారు మ్యూజిక్ కోసం. కానీ ఇంకొక విషయం ఏమిటంటే 12 ఏళ్ల వయసులో నేను నా బ్రదర్ని కోల్పోయాను. 12 ఏళ్ల వయసులో. అప్పుడు నాకు ప్రత్యేకమైన బాధ్యత వచ్చింది. అండ్ ఎవరూ చెయ్యింది నేను చెయ్యాలనుకున్నాను. అందుకే నేను బయలుదేరాను. దేవుడు నాకు తోడుగా మీ ఉన్నారు. 16వ ఏట మీరు ప్రతిరోజు పాట చేసేవారు. జీవితంలో మీరు త్వరగా పైకి రావాలని కోరుకున్నారు. కాస్త నెమ్మదిగా వెళ్ళమని మీకు ఎవరు చెప్పలేదా? చెప్పారు. చాలామంది చెప్పారు, నువ్వు చెయ్యాలనుకుంటున్న విషయం అది అంత తేలిగ్గా జరగదు అని చెప్పారు. బట్ నేను దాని గురించి అప్పట్లో కొంచెం డిఫరెంట్గా ఆలోచించాను. చిన్న సినిమాతో మొదలు పెట్టకూడదు. ఒకవేళ పెద్ద సినిమాతో మొదలు పెట్టామంటే అందులో వచ్చే పాటలు ఒక్క పాటైనా కూడా అది మా నాన్నగారిని కాంపన్సేషన్ లెవెల్లో సాటిస్ఫై చేస్తుందని అనుకున్నాను. నిజానికి నాకు మా నాన్నగారంటే చాలా ఇష్టం. నా నమ్మకం ఏమిటంటే హిట్ కమర్షియల్ సెన్స్ నా దగ్గరుంది. మొదట్లో కాంపోజిటివ్ లెవెల్లో అలా లేదు అని చెప్పేశారంటే ఏం చేయాలని ఆలోచించాను. ఇలా అన్ని విషయాలు కమర్షియలిజం రాగం బేస్డ్గా ఉంచి కంప్లీట్ మెలోడియస్ సాంగ్నే నేను చేయాలనుకున్నాను. ఆ విధంగా ప్యార్ కియాతో డర్నా క్యా అనే సినిమా నాకు ఆఫర్ చేశారు. 1 నిమిషంలో నేను పాట రెడీ చేసి వినిపించాను. వాళ్ళు బాగుందన్నారు. ఆ తర్వాత అన్ని ఏర్పాట్లు చేశాను. అది త్వరగానే రిలీజ్ అయిపోయింది. మీ నాన్నగారు ఇప్పుడు మనతో స్టూడియోలో ఉన్నారు. మీరిక్కడికి రావడానికి ముందు ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుని వచ్చారు. మీరు చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందో ఆయన అడగాలనుకుంటున్నాను. అసలు ఎవిడెన్స్ నేను కోర్టులో ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. మీ గురించి ఆయన 2 విషయాలు చెప్పారు. ఒక విషయం ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఆయన మీరు చిన్నప్పటి నుంచే పుష్ చేస్తూ ఉండేవారట. అవునతనికి 6 ఏళ్లున్నప్పుడు నేనొక పాట కంపోజ్ చేశాను. నేను తన్ని పాడమని చెప్పాను. అతను ఆ పాట పాడిన విధానం చూశారంటే నేనా పాట ఎలా కంపోజ్ చేశానో దానికంటే 10 రెట్లు ఎక్కువగా తన చిలిపితనాన్ని ఉపయోగించి తనకు అనుకూలంగా కమర్షియల్గా మార్చుకున్నాడు. నేనీ పాట ఎలా మార్చానని నాకు చూపించాడు. నేనిచ్చిన అదే పాటని తను వేరే విధంగా ప్రజెంట్ చేసి చూపించాడు. నాకప్పుడు అనిపించింది ఇతని లోపల ఏదో ప్రతిభ ఉందని. నేనప్పుడనుకున్నాను ఇతను పూర్తి కంపోజర్ అవుతారని. ఇప్పుడిన కంపోజ్ చేయగలిగే పాటల్లో మీరు ఎక్స్పెక్ట్ చేసేలాంటి విషయాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? అవును, నా కల తీరిపోయింది. అతని లోపలున్న ప్రతిభ అందరిలో ఉండాలని లేదు. అది ఆ దేవుడి ఆశీర్వాదం. నేనతనికి నేర్పించిన విషయాలన్నీ కూడా అతను అంతకంటే ఎన్నో విషయాలు సాధించాడు. నాకంటే చాలా ముందుకెళ్ళిపోయాడు. ఇక్కడ కూర్చున్న చాలా మందికి తెలియదు. అంటే మీరు కూడా మ్యూజిక్ కంపోజ్ చేసేవారు. మీరు సింథసైజర్ వాయించే విధానం ముంబై సిటీలో ఎవ్వరూ వాయించలేరు. ఆ ట్రెండ్ ని ముంబై సిటీలో మీరే తీసుకొచ్చారు. అవును, నేను ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ కీబోర్డుని నేనే ఇంట్రడ్యూస్ చేశాను. మా కోసం మీరు అది చేసి చూపించగలరా? మీరు కీబోర్డ్ వాయించి హిమేష్ పాడితే ఖచ్చితంగా. नाम है तेरा तेरा, 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 नाम है तेरा तेरा। दिल की सर्क दीवारों पे, दीवारों पे नाम है तेरा तेरा, नाम है तेरा तेरा, नाम है तेरा तेरा, नाम है तेरा तेरा। ओ आशिक बनाया, आशिक बनाया, आशिक बनाया,
अपने तेरे बिन सूनी सूनी है बाहें तेरे बिन प्यासी प्यासी निगाहें तेरे बिन बिन अतर मेरी आएं तेरे बिन लम्हा लम्हा सताए तेरे बिन बेकरारी जलाए तेरे बिन चैन मुझको न आए तेरे बिन ओ आशिक बनाया अपने। थैंक यू। హిమేష్ చాలా అద్భుతంగా పాడారు, కానీ అందరూ మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నారు, తరచూ అడగాలనుకుంటున్నారు. నేను వాళ్ళ తరపున అడుగుతున్నాను, మీరు ఎందుకని ముక్కుతో పాడతారు? ఏం సమాధానం చెప్పాలి? ఈ విషయంగా ఎన్నో ఎన్నో సంవత్సరాలుగా వివాదం జరుగుతూ ఉంది. నిజం చెప్పాలంటే ఈ విషయంలో ఎంతో పెద్ద సమస్యే జరుగుతోంది. అవును, నేను ముక్కుతోనే పాడతాను. ఐఎమ్ నాట్ షేమ్డ్ ఆఫ్ ఇట్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ మీరు ఏమైనా అనుకోండి, ఏమైనా చేసుకోండి. ఇప్పుడు కూడా మీరు సమాధానం చెప్పలేదు, ఎందుకంటే ముఖేష్ గారు కూడా ముక్కుతోనే పాడతారు, అలాగే ఆర్డి బర్మన్ గారు కూడా ముక్కుతోనే పాడుతూ ఉంటారు. ఆల్రెడీ ఎన్నో చెప్పుదెబ్బలు తిన్నాను. కానీ నిజంగానే నేను ముఖేష్ జీ, ముసరత్ ఫతే అలీ ఖాన్, ఆర్డి బర్మన్ గారిని, వీళ్ళందరినీ నేను మెంటర్గా భావిస్తాను, పూజిస్తాను. యాక్చువల్లీ నేను చెప్పాలనుకునేది అటువంటిదేం కాదు. నేను హై పిచ్ వాయిస్ గురించి చెప్తున్నాను. అందులో కొన్నిసార్లు స్వరాలు కొన్ని లైన్స్ వల్ల ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు నేను చెవు పట్టుకున్నాను, ఇక జీవితంలో ఎవరి పేర్లు ఎత్తను అని, ఎవరి గురించి చెప్పను అని. అది మరోలా ప్రజెంటేషన్ అవుతోంది. నా విషయంలో మాత్రం ఎందుకు ఇలా జరుగుతోందో నాకు అర్థం కావడం లేదు. ఆ విషయంలో ఎటువంటి కాంట్రవర్సీ మొదలైంది అంటే, ఈ విషయంలో ఆశాజీ కోప్పడ్డారు. సరే, ఇంకో విషయం చెప్పండి. ఆశాజీ గారు హిమేష్ ఆర్డి బర్మన్ గారి గురించి ఇలా మాట్లాడినందుకు మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టుండాలని అన్నారు. ఆ చెంపదెబ్బ శబ్దం మీ చెవికి వినిపించిందా? కాదు, నిజంగానే నేను ఎంతో ఎమోషనల్గా, బాగా హర్టింగ్గా ఫీల్ అవుతున్నాను. నేను తప్పు చేశాను, నేను ఎంతో హర్ట్ అయ్యాను. ఐఎమ్ రియలీ సారీ ఆశాజీ అనే నేను అన్ని చోట్ల ఆవిడికి క్షమాపణ చెప్పదలుచుకున్నాను. మీరు నన్ను ఒక చిన్న పిల్లల్లా భావించి క్షమించండి. ఎప్పుడు నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు, కానీ అన్ని ఇంటర్వ్యూస్లోనూ ఆ ఉద్దేశమే బయటకొస్తోంది. నేను లక్ష్మీకాంత్ ప్యారీలాల్జీ, ఆర్డి బర్మన్జీ వీళ్ళందరినీ చూసే ఇన్స్పైర్ అయ్యాను. నిజానికి మా అమ్మ నాన్న నన్ను ఆ విధంగానే పెంచారు. వయసులో పెద్దవాళ్ళని ఎప్పుడూ గౌరవించాలని నాకు తెలుసు. వాళ్ళని అవమానించే మనిషిని నేను కాను. అండ్ ఈ కారణం వల్ల మీ అబ్బాయి ఇలాంటివాడు అనడం వాళ్ళు ఎప్పటికీ ఫేస్ చేయకూడదని నేను భావిస్తున్నాను. ఐఎమ్ సారీ. సో ఇవాళ మీరు పబ్లిక్లో ఒప్పుకుంటున్నారు, అవును నేను ముక్కుతోనే పాడతాను, ఇక మీద కూడా అలాగే పాడతానని ఒప్పుకుంటున్నారా? ఓకే. ఏం సమాధానం చెప్పాలి? నాకేం చెప్పాలో తెలియడం లేదు. అవును, నేను ముక్కుతోనే పాడుతున్నాను. ఈ విషయంలో ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. ఎందుకంటే నేను ఇంకేమైనా చెప్తే ఇక్కడి నుంచే ఒక కాంట్రవర్సీ మొదలవుతుంది. ఒకవేళ నేను కాదు, అలా పాడడం లేదు అంటే చాలు, ఇంకేమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అది మరోలా మారిపోతోంది. అందువల్ల అవును, నేను అలాగే పాడుతున్నాను.